చంపేయడానికి ప్లాన్ చేశారు, కాపాడాలి. చంద్రబాబు నాయుడు గారు కాపాడేవారే లేరా? నా ప్రియమైన దళిత బిడ్డల కోసం, దళిత బిడ్డల కోసం ముస్లిం బిడ్డ ఎక్కడట. ఏంటి నువ్వు దళితుడివా? దళితుల కోసం యుద్ధాలు చేస్తావా? నువ్వు ముస్లిము, కన్వర్టెడ్ క్రిస్టియన్, అసలు నీకు దళితులకు సంబంధం ఏంట్రా అని గలీజనా సాలేగాడు ఫస్ట్ నుంచి కూడా దళితుల్ని ఎలా రెచ్చగొట్టుకొచ్చాడు. రామాలయం కట్టకుండా దళితులందరినీ రెచ్చగొడుతున్నావు. ఆ ప్లేస్ కి నీకు సంబంధం ఏంట్రా? అది దళితుడు కాదు. ఇలాంటి అదవులందరూ తయారయ్యి టోటల్ దళిత కమ్యూనిటీ మీద బ్యాట్ తీసుకొచ్చేస్తున్నారు. నువ్వు ఆ వైసీపీ పార్టీలో చేరి హిందువులకి క్రిస్టియన్లకి గొడవ పెడతావురా? చేసేవన్నీ మతాల మధ్య గొడవలు పెట్టే పనులు. క్రైస్తవులారా నన్ను కాపాడుకోండి, దళితులారా రండి, చంద్రబాబు నాయుడు గారు నన్ను కాపాడండి. చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. దొబ్బావులే. ఇంతకీ నువ్వేంటి? బీసీ. ఎర్రప్పటి ఇతను అసలు పేరు. ఇంతకీ ఇతను ఎస్సీ కాదు, ఇతను ఆంధ్ర కాదు, ఇతను బీసీ సామాజిక వర్గానికి చెందిన క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యావు. నీకు దళితులకు సంబంధం ఏంటి? దళితులను ఎందుకు రెచ్చగొడుతున్నావు? అవును, మీ ఊరు నాది ఖమ్మం. తెలంగాణ అయ్యుండి మరి ఎందుకురా కూటమి ప్రభుత్వం కాస్కోమ దెబ్బంటున్నావు? మేము దళితులు దళిత క్రైస్తవులు అని మాట్లాడేసి వీడు సమ్మగా తెలంగాణకు పోతున్నాడు. ఇక్కడ ఉన్న దళిత క్రైస్తవులు, ముఖ్యంగా మాల క్రైస్తవులు ఆ బ్లేమ్ మొయ్యాల్సి వస్తుంది. అంటే ఆ పార్టీ వాళ్ళు నాకు కొన్ని బిస్కెట్లు వేస్తున్నారు, అందుకని ఈ స్క్రిప్ట్ ప్రకారం నేను నిన్ను కొట్టాలి. కానీ నీ నిజ స్వరూపం తెలిసినప్పుడు క్రిస్టియన్స్ నిన్ను తరిమి కొడతారు.